అందించుకున్నారు. 15 మంది బాలికాపులు మీ ఊర్లో నా ఇంటిలో మంచిది స్వామి 300 మంది జీతగాళ్ళు. అబ్బా ఎంత అందం కాదబ్బా 300 మంది జీతగాళ్ళు 7 మంది కుమారులు 15 మంది బాలికాపులు ఇంతమంది నువ్వు కొన్ని పూల చెట్టు కాలం ముందు కొడతాంటే కూలర్ దగ్గర కొట్టిస్తా అంటే కొట్టిపోతాం పోయిందంట లాస్ట్ పోయి కూలర్ అది కాక నువ్వు నా చింతకు పని పాటల కోసం వచ్చినావు కనుక నేను ఒక చిన్న విషయం చెప్తా వింటావా? చెప్పండి దేవా. 7 మంది నా కొడుకులు మంత్రి ఏంది చెప్పింది? ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థం కాదా? యాక్ట్ చెప్పింది చేయండి నీకేమన్నా అర్థమైనా మనం తెగించుకో. ఇప్పుడు నేనేం చేసేది తావా భగవంతుడే దిక్కు ఏం పని మీద ఆత్మానం వేస్తూ ఏం చేయాలని కూడా కాపీ తాగేసి ఆలోచించవచ్చు. చూస్తాందా కాపీ తెప్పిస్తాను నువ్వు చెప్పింది నీకేం పని చెప్పిందా? నువ్వు చెప్పింది ఏమి చెప్పిందా? నేను వినింది నువ్వు ఏమి విన్నావు? నువ్వు చెప్పింది కాపీ తాగండి నీకు ఏం పని చెప్పిందా? నువ్వు చెప్పిన పని అదే ఏం చెప్పిందా? నేను ఇల్లాదే నువ్వేమి విన్నావు? నువ్వు చెప్పింది మాతో కొడితే మేము కాపీ తాగేస్తాం. 7 మంది నా కొడుకులు 7 మంది నా కొడుకులు అప్పు కొడుకులు మగం చూడు 7 మంది తీసుకుపోతుంది. ఇది బలి ఉందిలే. 15 మంది బాలికాపులు 300 మంది జీతగాళ్ళు రామలక్ష్మణ కుంట కింద మధ్య మానవుడి కింద కోటి సేద్యములు చేస్తున్నారు. సరిసక్రమంగా ఉన్నాయా లేదో చూసుకోండి. అదే నేను కూడా చెప్పింది. కాఫీ తాగినట్టే పోయింది. లక్ష్మీదేవి కొద్ది నువ్వు తాగు అద్దు బద్దులే సమ ఆడవాళ్ళు రాను రాను నా కొత్త నువ్వు తాగు అనేసి లక్ష్మీదేవి భాగ్యమ్మ పీ తాగుతావా? ఏందమ్మా పిదిలి ఇచ్చేస్తాను నా పాఠాలు వేలు మా మామ అది బాగలేదు ఇంకోటి అతకొచ్చా ఏమన్నా కట్టుకొడతాను ఏమే ఇది ముందు తాగేది ఇది ముందు తాగేదా ఇది ముందు తాగాలి చూస్తా ఉందా దీంట్లో చేసింది బెల్లమే ఏముంటుండొచ్చు భాగ్యమ్మ
ఆ బెల్లం వేస్తే సరే కాఫీ ఇట్లుండదు డికాషన్ పెట్టి చూడుతుంది ఆయన చెప్పేది మావే కదే ఒక దఫా చూసుకో సమయం అన్న కొడుకు జరిపింది నువ్వు జరిపినావులే నా కొత్త పచ్చిపోతే నీకేమే నా కొత్త పచ్చిపోతే నువ్వు నాకేయే దప్ప గంగులప్ప శనబ్రెడ్ అనుకోటి శనబ్రెడ్ తాగు తాగునా ఇదిగో కూర్చుంటా వాడే కూర్చుంటావా వీళ్ళకి మీ తక్కువైనా ఒకటిన్నర గంట 2 గంటలు ఇట్లా అక్కడ 3:30 లచ్చమే తాగలేదమ్మా ఏమంటే చికెన్ ఉంటాయా ఏ లక్ష్మా లక్ష్మయ్య ఏ లక్ష్మయ్య అప్పుడు ఇంకా ఏం కనకడతావు దాన్ని పోతుంది చూస్తుంది మనం వస్తుంది ఆ బిడ్డ ఆ పక్కన మాట్లాడుతాడు వాటే కూర్చోండవా ఎట్లా ఏం ఎన్ని దఫాలు చూస్తా ఉంది చేసుకో యాడుంటు బిడ్డక అవన్నీ పరిగెత్తి పరిగెత్తి మళ్ళీ వచ్చేది అవ కనుకున్నది కదా వచ్చి నువ్వు ఈ బాబే దొందుకొని నిలబడి శక్తి అయిపోతాడు మన పాడాల్లో ఆ బాబు గారు దొందుకొని ఎవరి నిలబడిందంటే సంగతి తింటుందో తిందో తెల్లగానే ఎప్పుడో ఒక పని చేస్తే మీద బాబు రాళ్ళు కట్టి పెట్టిన మీద సుట్టగాడు వచ్చిందని కొట్టుకొని వెళ్ళిపోకుండా మరి ఎక్కడ సెలబ్రిటీ ఎక్కడ మనుకొని పడతావా
శివ శివ శంకర భక్తజి గోడ కింద గోడ పైన కాదు గోవిందులుంటే గోడ కింద అయినప్పుడు గోడ సైడ్ అయినప్పుడు నమస్కారం అన్నా. నమస్తే నమస్తే నన్ను గుర్తుపడుతువా? మీ ఇంట్లో తలారోడు తలారోడు తలారోడా నాకేమో గుర్తు రాదు. మీ అమ్మ నన్ను ఇప్పుడు పెట్టుకో. మా అమ్మ దగ్గర నువ్వు పని చేస్తా అంటే చేస్తా అంటే మీ అమ్మ కూడా మోహన్లా నువ్వు చేస్తాను ఇంట్లో బోగులు కడిగేది బాత్రూములు కడిగేది మీ అమ్మకు మా అమ్మ బట్టలు ఇట్లంతా నేను అప్పుడు చిన్నగా ఉంటే చిన్న పిల్లకాయలే చిన్న పిల్లాడు ఇంత బాగుండారా? చాలా పెద్దోడు అయిపోయినావే. మీ అమ్మ నన్ను అడగదు ఇప్పుడు అడుగుతుంది. వాడు ఎక్కడ పోయి దొంగనా వాడు గోవింద్ గౌడు అని ఇంకా నీ అమ్మ నీ వాళ్ళంతా బాగున్నారా? దేవుని తిడతాను వెళ్తానా
ఇంటికాడ నీ పెళ్ళాము నా పెట్టిన నీ పెళ్ళాము నీ బిడ్డలు లేదంటే నా పెళ్ళాము నా బిడ్డలు అని చెప్పు. అట్లా ఎందుకు నీ పెళ్ళాము అంటావు నా బిడ్డలు అంటావు, నా పెళ్ళాము అంటావు నీ బిడ్డలు అంటావు? ఎవరు దగ్గరికి వచ్చి మధ్య మీ సచ్చిలే బాగా నమస్కారం నమస్తే అబ్బా. మొత్తానికి బాగానే ఉన్నారు కదా అందరూ బాగా సరే, బాగుంటే ఎప్పటికైనా ఊరికి చూసుకోవచ్చు తోలికి కాక మగాలు చూసుకోవచ్చు. ఎట్లా చేస్తాడన్నా చేతాలు కథ ఏమని చెప్తావులే. ఏమే ఆగుదాట్లు ఆరిపోయినాయి. సిదులు పట్టి కష్టమే మత మునగదాట్లు ఇరి మునగదాట్లు ఇరిగిపోయినాయి. మునగదాట్లు ఇరిగిపోయినాయి. వంగదాటు కష్టమే వంగదాటు వంగిపోయింది. చేతాల కథ యాద చెప్తావులే. ఏమైంది దీనికి అంతటికి కారణం ఎవరో తెలిసిన? కారణం కారణం కాదు కారణం ఎవరు నా చిన్న తమ్ముడు ఎంగల్రెడ్డి. అయ్యా నాకు తెలిసి వాడు నా తిరిగే సతలు సర్లే సర్లే 3 రూపాయలు గోవింద గారి చేత మరిగేసినాడు. వాడి చేతికి వెళ్తాడు ఈయనేమో నడబా దడబా వాళ్ళ అన్న చేత మరిగేసినాడు. వాడి కొత్తలు కదా సంక్రాంతి మరిగే చాలా అద్దె లేకుండా అయిపోయినాడు. దా మా డాడీకి చెప్పు. మీ డాడీకి ఇంగ్లీషే మా అప్పకి చెప్పు. వాడికి 2 దుప్పాడ కాళ్ళు తెచ్చి చేతులు చేపిస్తే చేతులు చేస్తాం, లేకపోతే ఇంటికేడు వాకిలని చెప్పు. సరేలే పో నా వచ్చేసుకోబోతావా బాత్రూమ్ లో పెట్టించి జయన్న బాత్రూమ్ భోజనాలు బయట పెడితే ఈగులు వస్తాయి. చేతాలు చక్కగా ఉన్నాయా? అంతా చక్కగా కొంచెం కూడా సట్లు లేవు. అవి గమనంలో స్వామి ఇంకా ఏం చేద్దరు ఇంకా చేద్దరు మీద నాశనమయ్యా చేద్దే సర్వనాశనము. చేస్తే సక్రంగా జరగల. కారణం ఏమంటే చిన్న కుమారు ఎంగలేని గాలికి లేని ఎత్తలేని కాలంలో ఒకరి మీద ఒకరు వదిలేసుకొని చేతులను విడిపెట్టారు. నా భార్య పట్టమరెడ్డి సారి 7 దశల వేళలో బంగారు నూనె కూర్చొని లాలు మోగుతా ఉంటుంది. మనిషి ఏయ్, పొద్దు పుట్టి బావుడు ఎక్కింది ఎక్కింది ఆ గంట నా భార్య మీద పెడితే నల్లగా కమలిపోతుందా? పుట్టి ఎరుపు మనిషి జైల్లో బాగా తెలుసా గొడుగు పట్టుకొని గుడుగు అంతఃపురం నుంచి అజానపుకు పిలుచుకొని రా. ఇంటి అంతఃపురంలో దిగుతానంటే అమ్మకు పెట్టే ఇల్ల ఏంది? గొడుగు గొడుగు అవును, స్వామి తొందరగా పిలుచు. అమ్మా దర్శనే అబ్బా హాయ్ దేకు
నిన్ను చూసి ట్రాన్స్ఫర్ అవుట్ తిన్నాడా అయిపో రెండు ఫినిష్ ఇంక పెట్టు పెట్టు ఏందో ఒకటి పెట్టు నాకు చిన్న డౌట్ ఏంటి అమ్మ ఎండకు వస్తే నల్లగా అయిపోతుంది అంటే నిమ్మకాయ వాడినావు స్వామి అమ్మ అమ్మ షర్ట్లు చూడండి ఏమి కలరు ఎదబడింది అమ్మ నేను చూస్తా అంటే నా మనసుకి ఎలా అనిపిస్తుందో తెలిసిన దేవి దేవి
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధని అనురాగం, ఏ నాటి బంధని అనురాగం, చెలియా. ఓ చెలియా. ఎండి బంగారము మన నదిలో పర్యంతలేక ఉన్నది. అది కాక మనకు 7 మంది కుమారులు జన్మించి ఉన్నారు. 6 మందికి వివాహం చేసి ఉన్నాం. మన చిన్న కొడుకు వెంకరెడ్డికి ఇంకా వివాహం కాలేదు. అయినా మన 7 మంది కుమారులు సేతుమ సక్రమంగా చేయలేదంటే మన చిన్న కొడుకు వెంకరెడ్డి చెడు అలవాట్లకు లోనే ఇద్దరు వ్యసనాలకు లోనే ఉన్నాడంట. అవును దేవి. అందువలన మన 7 మంది కుమారులు సేతుమ చేయకుండా నిలిపేసి ఉన్నారు. అందువలన నేల పరమట రాజ్యం పోయి ఎద్దులు తీసుకురావద్దని వచ్చింది. 10,000 రూపాయలు పైకి సంతి భోజనం కట్టి మన కళారవాణి చేత పంపించు. నేను పరమట రాజ్యం పోయి వస్తా. నువ్వు హజారంలో తీసుకెళ్ళవు. నేను మన కళారవాణి వెంట పెట్టుకొని మీ సంతి భోజనం కట్టి పంపిస్తాను. భోజనం కట్టిస్తాను రా బాబు. మట్టి వేరుగా బయట వేరునే నీరు మట్టిగా ఇలాంటి పదార్థాలు కట్టాను. అమ్మకాయ తల్లి రకాలు చేసినావమ్మా. పెసలతో ఇడ్లీ, కుష్కా, చపాతి, పూరి, పొంగల్ బాబు. అగారు పొంగల్ పొంగల్ కాదురా, మళ్ళీ దొరికిందే. గుర్తుమల్లి నాలుగు దొరికింటాయి పొంగల్. ఇంకా వెరైటీస్ స్పెషల్ పరోటా, చికెన్ మటన్, చిత్తూరు బాబు, చేపల పులుసు, పీతల వేపుడు బాబు. ఒట్టిదే పచ్చిదా పీతి లేపుడు. నువ్వే కదండి పీతి లేపుడు ఏంటంటే కాదురా. లేదంటే ఎంత
పిల్ల కొట్టద్దు కిసిరి అవుతుంది ఇంకా సరే తొలగు కూడా చూడు పిల్లకే కొడతారు ఇక్కడ పుల్లక ఇంకా తొలకేమంటుంది ఓపెన్ చేయండి జనం ఉన్నారు ఇదిగో చేపిస్తాను నా భర్త పోయి నా చిన్న కుమారుడు వెంగరెడ్డికి మా డోర్ అంత డోర్ వేసుకుంటుంది ఎప్పుడు పూర్తిగా డోర్ వేయండి హాఫ్ డోర్ అయితే మా ఇంట్లో చూసుకోంటారు కూడా 3 పెట్టారు బాబు 3 గుడ్డ ఎవరు ఇరుకమ్మా వద్దులేమ్మా నా కదిలి పున్నమ్మ పొద్దులున్నాయి దగ్గరలో పున్నమ్మ దగ్గరికి వస్తాను కదా గుడ్డు ఓ పని చేద్దా నా గుడ్డు నీకు పెట్టాను నా బాగా వచ్చు కదా సరే బాబు పిల్లల కూడా నేర్చుకోండి సంగపడితే ఈ సిక్కుని సంగతి చేస్తారు బాబు అంత పెద్ద సిక్కమా ఎట్లా నిలిపేదిలే ముందర పక్క వేసుకుని వెనక పక్క వేసుకుంటే జంగలు ఉంటారండి ఊరి కింద ముందర పక్క ఉండి ఇంకెంత దొంగతనం చేస్తారు చేయలేదు అది కదా ఉత్సాహంలే తిరుగుతో నా చిన్న కుమారుడు వెంగరెడ్డికి ఇంకా వివాహం కాలేదు కదా దినం కూడా ఇంట్లో పెళ్లి పెళ్లి మీరు ఎదురుగా పోతున్నారు కదా అక్కడ ఎవరైనా మంచి కన్య కనపడితే కన్య అంటే పాప ఇంత మాత్రం ఉంటే సరిపోతుంది సరే తొందరగా వెళ్ళి ఇద్దరు తీసుకెళ్ళారు బాబు ఇదేంటమ్మా ఇద్దరితో లేదండి బాబా ముందు వాతంగా కొని కలిసి ఒకదానికంటే ఒక ముందుగా ఒకళ్ళ నా శాంతంగా వేసి పిల్లలకి వేసుకుంటే మా అంజన చేతికిస్తే బాగా వేస్తాడు సరేలే సరే ఇప్పుడు తాళ్ళే గొప్ప అమ్మ కట్టింది రాలే రాజు నాకు స్వామి అమ్మ కట్టింది ఏమో నాకు నాయకే తెలియాలి అలా మరా ఇదే నా పాలకుల పట్టవాసం అంటే ఇదంతా పాలకున్నప్పుడు పట్టవాసమే ఒక్క ఇంటి ముందు కూడా వెళ్తులేదు మా ఇలాంటి మొక్కు సేకరించే ఉండేది వాళ్ళ మగాలు చూస్తాంటే తెలుస్తా ఉంది ఆయన ఇక్కడ ఇద్దరు దొరుకుతాయిన్నారు కదా ఈ బజారెడ్డి మీద ఇద్దరు చూసుకోద్దా ఈ పాలకుల వల్ల హరి ఒకసారి చూసి వస్తే ఎలా ఉన్నారు దానికే ఉంది వెళ్ళవద్దునా సంతోషంగా వస్తున్నాడు రాజ
ఈనాడు పాల్గొన్న 16 వీధులు తిరుగుకొని రెడ్డి ఎక్కే రచ్చబండ కాటికి రాగా ఎక్కడి నుంచి దేవత పలుకులు వినపడుతున్నాయి. ఆ పలుకులు ఎక్కడికి వస్తున్నాయి పాలించి చూడవరండి.